పోరాటాల పురిటికట్టు అంటారు తెలంగాణని. వాళ్ళు ఏదైనా పోరాటానికి పూనుకుంటే చివరి వరకు నిలబడతారు, చివరికి సాధించుకుంటారు. ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ అయినా, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ తెలంగాణ హక్కుల కోసం మా ఊరు మా హక్కు ప్రొటెస్ట్ అయినా చివరి వరకు నిలబడ్డారు, చివరికి సాధించుకున్నారు. అలాంటి తెలంగాణ గడ్డ మీద మరొక ఉద్యమం గో బ్యాక్ మార్వాడీస్. జూమింగ్ చేసి ఇష్యూ గురించి మాట్లాడుకుంటే ఇది ప్రప్రథమంగా ఆంధ్రాలోని అనంతపురం, గుంటూరు, విజయవాడలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా వారి ఆరోపణ ఏంటంటే మార్వాడీస్ ఎక్కడి నుంచో తెలంగాణకు వచ్చి లోకల్స్ ని డామినేట్ చేస్తూ అన్ని రంగాల వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. కిరాణా దుకాణాలు, స్టేషనరీ, హార్డ్వేర్, స్వీట్స్, పానీపూరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వాళ్ళు చేయని బిజినెస్ అంటూ లేదు. బేగం బజార్ నుంచి చిన్న గల్లీ వరకు వీళ్ళ సామ్రాజ్యం పాకింది. వీరు ఎక్కడికి వెళ్తే అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వీళ్ళ స్పెషాలిటీ. అయితే వీళ్ళు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద షాప్స్ తెరుస్తున్నారని, అప్పటి వరకు అక్కడ ఉన్న లోకల్స్ ని దెబ్బ కొడుతున్నారని, అంతేకాకుండా తక్కువ రేట్ అంటూ లోకల్ సరుకును అమ్ముతూ లోకల్స్ ఆరోగ్యం క్షీణించడానికి కారణమవుతున్నారు. జీఎస్టీ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వాళ్ళ షాప్ లో క్యాష్ మాత్రమే అలో చేస్తున్నారని ఇంకొక ఆరోపణ. ఇలా వ్యాపార రంగాల్లోనే కాకుండా నార్త్ కల్చర్ తెలంగాణ వాసులకు రుద్దుతున్నారని, దీనివల్ల తెలంగాణ సంస్కృతిని దెబ్బ కొడుతున్నారని ప్రధాన ఆరోపణ. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి.